ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో పుట్టినటువంటి అబ్బాయికి ఏ నక్షత్రం అమ్మాయితో వివాహం చేయవచ్చు చూద్దాం. అబ్బాయిది ఉత్తర 2, 3, 4 పాదాలు అయితే అమ్మాయిది అశ్విని నక్షత్రం 11 పాయింట్లు పనికిరాదు, భరణి నక్షత్రం పనికిరాదు, కృత్తికా నక్షత్రం పనికిరాదు, షష్టాష్టకాలైనవి కాబట్టి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు పనికి వస్తాయి. రోహిణి 25 పాయింట్లు పనికి వస్తుంది. మృగశిర 1, 2, 3, 4 చాలా బాగుంది. ఆరుద్ర 24 పాయింట్లు చాలా బాగుంది. పునర్వసు 1, 2, 3 23 పాయింట్లు చాలా బాగుంది. పునర్వసు 4వ పాదం పనికిరాదు. పుష్యమి 26 పాయింట్లు చాలా బాగుంది. ఆశ్లేష 20 పాయింట్లు పనికిరాదు. మఖా నక్షత్రం 15 పాయింట్లు పనికిరాదు. పుబ్బ నక్షత్రం 23 పాయింట్లు పనికిరాదు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం పాద భేదంలో పనికి వస్తుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు 28 పాయింట్లు చాలా బాగుంది. హస్త నక్షత్రం 26 పాయింట్లు చాలా బాగుంది. చిత్తా నక్షత్రం 24 పాయింట్లు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు చాలా బాగుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు 17 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా చాలా బాగుంది. స్వాతి నక్షత్రం 25 పాయింట్లు చాలా బాగుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు 17 పాయింట్లు చాలా బాగుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం పనికిరాదు. అనురాధ నక్షత్రం చాలా బాగుంది. జ్యేష్ఠ నక్షత్రం పనికిరాదు. మూలా నక్షత్రం పనికిరాదు. పూర్వాషాఢ సగం పాదం 28 పాయింట్లు చాలా బాగుంది. పూర్వాషాఢ 27 పాయింట్లు మిగిలిన పాదాలు చాలా బాగుంది. ఉత్తరాషాఢ 1వ పాదం 28 పాయింట్లు చాలా బాగుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కనుక చూసుకున్నట్లయితే జాతకాలలో 26 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా సంతాన స్థానాన్ని చూసి వివాహం చేయాల్సి ఉంటుంది. సంతాన స్థానం బాగుంటేనే వివాహం చేయాలి, లేదంటే చేయకూడదు. శ్రవణ నక్షత్రము 1.5 పాదము 24 పాయింట్లు బాగుంది. శ్రవణ నక్షత్రం 1.5 నుండి 4 పాదాలు 23 చాలా బాగుంది. ధనిష్ట 1, 2 పాదాలు పనికిరాదు. ధనిష్ట 3, 4 పాదాలు పనికిరాదు. శతభిషం పనికిరాదు. పూర్వభాద్ర పనికిరాదు. ఉత్తరాభాద్ర చాలా బాగుంది. రేవతి చాలా బాగుంది.